హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఈ వీడియోలో ఫాస్ట్ బౌలింగ్ గురించి క్లియర్ అండ్ క్లారిఫైగా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్సెస్ చేసుకోండి. అసలు ఫాస్ట్ బౌలింగ్ అంటే ఏంటి, అసలు ఫాలో అంటే ఏంటి, మన బాల్ ఎంత హైట్ నుంచి రిలీజ్ చేస్తే బాల్ ఫాస్ట్ గా వెళ్తుంది, అండ్ మన ఆర్మ్ రొటేషన్ ఎలా ఉండాలి, పిచ్ లెంత్ ఎంత ఉండాలి, మనల్ని ఎంత లెంత్ తీసుకోవాలి, ఈవెన్ నెంబర్స్ లో తీసుకోవాలా ఆడ్ నెంబర్స్ లో తీసుకోవాలి, ఎక్కడ జంప్ చేయాలి, ఎలా జంప్ చేయాలి, ఇలా సెట్ అయిన బేసిక్ రూల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. సో అందుకే మీరు నాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ కి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. సో గైస్, ఫస్ట్ పిచ్. మనము ఫాస్ట్ బౌలర్స్ కైనా క్రికెట్ లోనైనా రియల్ క్రికెట్ లోనైనా ఒక పిచ్ అనేది జనరల్ 22 యార్డ్స్ ఉంటుంది. మీరు చూడ కావాలంటే మేము ఎందుకు పెట్టామో చూడండి. సో గైస్, చూసారు కదా 22 ఇయర్స్ ఫస్ట్ పెట్టుకున్నాం. దాని తర్వాత మనం బౌలింగ్ లెంత్ ఎలా తీసుకోవాలి, అసలు జంప్ ఎక్కడ నుంచి చేయాలి అనేది చూసుకున్నాం. ఫస్ట్ బౌలింగ్ పిచ్ ఇది. సో మనం బౌలింగ్ వేసే వికెట్ దాని నుంచి ఫస్ట్ ఒక జంప్ చేయాలి. జంప్ చేసిన తర్వాత మార్క్ చేసుకోవాలి మన కాల్ తోని. ఆ ఏరియా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఏరియా నుంచి మనం జంప్ చేస్తాం కాబట్టి. మార్క్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి ఆడ్ నెంబర్స్ లోని మనం కౌంట్ చేసుకోవాలి. 9 or 7 or 11. నేనైతే 9 నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ ఒకటి మళ్ళీ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇయర్స్ లెక్క పెట్టాలి. 10, 11. ఇక్కడ స్టాప్ చేసుకోవాలి. సో గైస్, నేను ఎందుకంటే దీన్ని మార్క్స్ పెట్టాను. ఫస్ట్ 11 ఇయర్స్ నుంచి మనం స్లో రన్ చేయాలి, అండ్ 9 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫాస్ట్ చేయాలి మన రన్ అప్ని. అప్పుడు ఇక్కడ మళ్ళీ చేసాం కదా మార్కు, అక్కడ జంప్ చేయాలి. మీకు ఒక బౌలర్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో, ఓకేనా? చూసారు కదా గైస్, మనం వేసిన బాల్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తీసుకున్నాం కాబట్టి ఆ వికెట్ ఫెల్ డౌన్ అయింది. సో మీరు కూడా ఇలా వికెట్స్ తీసుకోవాలంటే ప్రతి స్టెప్ క్లియర్ గా క్లారిఫైడ్ గా వేసుకోవాలి. గైస్, ఇందులో బాల్ వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో బాల్ వేసి మీకు చూపిస్తాను. సో గైస్, మీరు చూసారు కదా, ఇందాక వికెట్ తీసాను నేను. తీసిన తర్వాత మీకు చూసి క్లారిఫైగా రెండు బాల్ చూపించాను, అండ్ 2 బాల్లో కూడా 2 సార్లు వికెట్ తీసాను. ఎందుకంటే ఈ స్టెప్స్ అన్ని క్లియర్ గా ఫాలో అయ్యాను కాబట్టి కరెక్ట్ గా 2 బాల్ 2 వికెట్లు పడ్డాయి. సో ఇప్పుడు సెలక్షన్స్ లోని కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది గైస్. అందుకే మనం క్రికెట్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి అంత మంచిది మనకి. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా బాల్ వేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వేయాలి అన్నీను. సో గైస్, క్లైమేట్ చాలా హాట్ గా ఉంది. సో వీడియో కొంచెం క్లారిటీగా రాదు, సో మీరు అనుకోకండి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం జంప్ చేసిన మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మనం రన్అప్ తీసుకున్నప్పుడు మన హ్యాండ్స్ ఇలా ఉండకూడదు, ఇది ఉండకూడదు, క్రాస్ పెట్టుకొని రన్అప్ చేయాలి. ఫస్ట్ మన లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉంచాలి, మన లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉంచి స్టార్ట్ చేయాలి రన్అప్. కొంచెం చూడండి, స్లో. ఫస్ట్ 2 స్టెప్స్ స్లో స్టార్ట్ చేసిన తర్వాత మన స్పీడ్ ని ఇంకొంచెం, నేను స్లో చేస్తున్నాను స్పీడ్ చేయాలి. మీరు మన స్పీడ్ గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. గ్రో చేసుకుంటూ వెళ్ళి మనం మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర జంప్ చేయండి. జంప్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. చూసారు కదా గైస్, మనము జంప్ చేసుకున్న మార్క్ దగ్గర అక్కడ నుంచి కరెక్ట్ జంప్ చేస్తే మన బాల్ అనేది ఆటోమేటిక్ గా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన జంప్ బట్టి ఉంటుంది మన బాల్ ఎలా వెళ్తుంది అనేసి. ఇప్పుడు మనం బాల్ ఎంత హైట్ నుంచి రిలీజ్ చేస్తే బాల్ ఎలా వెళ్తుంది చూద్దాం. ఫస్ట్ మన ఎల్బో ఇది కదా, దీన్ని ఇలా చాలా మంది ప్రతిరాణ మల్లింగా చేస్తారు. దీని వల్ల ఎక్కువ హైట్ జనరేట్ అవుతుంది బాల్ లోని. మీరు హైట్ ఉన్నా హైట్ లేకపోయినా
మన హైట్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి మనం. సో మనం వేసిన బాల్ అనేది ఇలాగా గిరగైనా వెళ్ళకూడదు, లేదంటే ఇలా కింద నుంచి అయినా వేయకూడదు. ఎందుకంటే మనకి ఆ అడ్వాంటేజ్ అనేది రాదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే జోస్ హజిల్వుడ్ వాళ్ళలోనే వన్ ఆఫ్ ద గుడ్ బౌలర్. అతను తన హైట్ అంతా అడ్వాంటేజ్ తీసుకొని హై ఆర్మ్ నుంచి వేస్తాడు బాల్. నేను కూడా అలాగే ఆ ట్రిక్ ని ఫాలో అవుతాను. మన హైట్ అంతా ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి హై ఆర్మ్ నుంచి వేయాలి బాల్. హై ఆర్మ్ నుంచి బాల్ రిలీజ్ చేస్తే మనం అనుకున్న బౌన్స్ అవుతుంది బాల్. ఇప్పుడు ఫాలో అంటే చూపిస్తాను. ఫాలో అవ్వని అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం బాల్ వేసిన తర్వాత జనరల్ గా మనం ఒక పరిగెట్టుకుని వచ్చి 100 కిలోమీటర్స్ అంత ఫాస్ట్ వేస్తాము. సో మన లెగ్స్ అనేవి ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ రాకుండా ఉండాలంటే మనం ఫాలో అని తీసుకోవాలి. మీరు ఫాలో ఎలాగైనా చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఫాలో అని తీసుకోవడం వల్ల మనకి లెగ్ పెయిన్స్ రావు. ఇంకోటి ఏంటంటే మన బాల్ లో స్పీడ్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది.